అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు తెలంగాణ దావత్ స్పెషల్ అయిన చికెన్ మరియు బగారా రైస్ అయితే మన వీడియోలో అయితే చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా అండ్ టేస్టీగా అయితే ఇంట్లోనే ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నెలోనికి 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక అర్ధగంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుందండి. మరొక గిన్నె తీసుకొని అందులోనికి 1/4 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారము మరియు 1 టీ స్పూన్ల ధనియా పొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలా, 1.5 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ అల్లము మరియు కొద్దిగా ఆయిల్ పోసుకొని మంచిగా కలుపుకోవాలండి. ముందుగా శుభ్రం చేసుకున్నటువంటి చికెన్ని తీసుకొని గిన్నెలో వేసుకొని మసాలా అంతా పట్టేటట్టు కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని ఒక 30 నిమిషాలు మ్యారినేట్ చేసుకుందామండి. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని వేడి వచ్చాక నూనె అయితే పోసుకోవాలండి. మరియు గరం మసాలా అయితే వేసుకోవాలి. మసాలా ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నానండి. మరియు పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. కొంచెం పుదీనా యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలను బాగా ఫ్రై చేసుకోవడానికి 2 నిమిషాలు మగ్గిద్దామండి. ఇప్పుడైతే 1 టీ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఒక్కసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందామండి. మగ్గిపోయాక 1 టీ స్పూన్ అల్లం అయితే యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం కొత్తిమీరను మరియు పుదీనా అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మరియు 1 టీ స్పూన్ ధనియా పొడి అయితే యాడ్ చేస్తున్నాను. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఇప్పుడు ఎసరు కోసం 3 గ్లాసుల నీళ్ళు అయితే తీసుకుంటున్నాను. నేను 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల వాటర్ అయితే తీసుకుంటున్నానండి. పుదీనా మరియు కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఎసరు వచ్చే వరకు మగ్గించుకోవాలండి. చూసారు కదా, వాటర్ అయితే బాగా కాగిపోయింది. ఇప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసుకుందామండి. ఒక్కసారి కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలండి. చూసారు కదా, అన్నం అయితే బాగా ఉడికిందండి. చాలా బాగా వచ్చేసింది. మన సింపుల్ అండ్ టేస్టీ బగారా అయితే రెడీ అయిపోయింది. ఒక ప్యాన్లో నూనె పోసుకొని వేడయ్యాక మసాలా అయితే వేసుకోవాలండి. ఆనియన్ మరియు పచ్చిమిర్చి కన్నా వేసుకోవాలి. టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి మరియు పుదీనా యాడ్ చేసుకోవచ్చు. 1-2 నిమిషాలు ఫ్రై చేసుకొని మూత పెట్టి మగ్గించుకుందామండి. చూసారు కదా, బాగా మగ్గిపోయింది. ఇప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకుందామండి. 1-2 నిమిషాలు బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి. చూసారు కదా, వాటర్ అయితే వచ్చేసింది. మనమైతే చికెన్లోకి అయితే ఏమీ వాటర్ యాడ్ చేయలేదు. ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు అయితే చికెన్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. చూసారు కదా, చికెన్ బాగా ఫ్రై అయిపోయింది. చికెన్ అయితే చాలా సాఫ్ట్గా అండ్ జ్యూసీగా అయితే కుక్ అయిందండి. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, మన తెలంగాణ దావత్ స్పెషల్ బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.